ఈ ప్రపంచంలో ఏదీ ఉచితం కాదు. చివరికి మన మనశ్శాంతి కూడా. మనం అనుభవిస్తున్న ప్రతి ఆందోళన వెనక ఒక మార్కెటుంది. మనల్ని భయపెట్టి, ఆ భయం నుండి బయటపడటానికి ఒక పరిష్కారం చూపిస్తూ, ఆ పరిష్కారాన్ని మనకే అమ్మడమే నేటి ఆధునిక యాంగ్జైటీ ఎకానమీ అసలు స్వరూపం. ఒక వ్యక్తి ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటే ఈ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకే మనం ఎప్పుడూ ఏదో ఒక వెలితితో, అభద్రతాభావంతో ఉండేలా ఈ సమాజం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఆందోళన అనేది ఒకప్పుడు మనిషి మనుగడకు అవసరమైన సహజమైన హెచ్చరిక. కానీ నేడు అది ఒక లాభసాటి వస్తువు. తెల్లవారుజామున నిద్రలేవగానే మన చేతిలోకి వచ్చే స్మార్ట్ఫోన్ నుండి రాత్రి పడుకునే ముందు మనం వేసుకునే మెడిటేషన్ యాప్స్ వరకు ప్రతీదీ మన అశాంతిని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. మన రూపం పట్ల మనకు అసంతృప్తి కలిగించడం, మన ఆర్థిక స్థితి పట్ల భయాన్ని పుట్టించడం, ఇతరులతో పోల్చుకుని మనం తక్కువ అని భావించేలా చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇవి పక్కాగా రూపొందించబడిన వ్యాపార వ్యూహాలు. మానసిక ఆరోగ్యం పేరుతో మనం కొంటున్న వందలాది ప్రాడక్ట్స్ మనల్ని నిజంగా బాగుచేస్తున్నాయా, లేక మన బలహీనతలను మనకు గుర్తుచేస్తూ మనల్ని మరింత రోగులుగా మారుస్తున్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు ఒత్తిడి కలిగితే మనిషి ప్రకృతిలోకి వెళ్లేవాడు, మనుషులతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఒత్తిడి తగ్గించుకోవడానికి కూడా మనం ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి. మనం ఎంత ఎక్కువ ఒంటరిగా, ఆందోళనగా ఫీలవుతే టెక్నాలజీ కంపెనీలకు అంత ఎక్కువ డేటా, అంత ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అసలైన విషాదం ఏమిటంటే, మనం మన ఆందోళనను దూరం చేసుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం మనల్ని మరింత లోతుగా ఈ సుడిగుండంలోకి నెట్టేస్తోంది. మనం కొనే ప్రతి సెల్ఫ్ హెల్ప్ బుక్, మనం వినే ప్రతి మోటివేషనల్ స్పీచ్ మనకు తాత్కాలిక ఉపశమనాన్నిస్తాయేమో కానీ అవి మనలోని మూలకారణాన్ని స్పృశించవు. ఎందుకంటే సమస్య పరిష్కారమైతే కస్టమర్ వెళ్ళిపోతాడు. కస్టమర్ ఎప్పటికీ తన వద్దే ఉండాలంటే అతనికి పరిష్కారం దొరికిందనే భ్రమను కల్పిస్తూనే లోపల అశాంతిని సజీవంగా ఉంచాలి. గమనించి చూస్తే ఈ వ్యవస్థ మనల్ని నిరంతరం పరుగులెత్తిస్తోంది. ఎక్కడికి వెళుతున్నామో తెలియని పరుగు. ఆ పరుగులో మనం వెనుకబడిపోతామనే భయమే యాంగ్జైటీ. ఆ భయాన్ని క్యాష్ చేసుకోవడమే ఎకానమీ. మనం ఎంత సంపాదించినా, ఎన్ని వస్తువులు పేర్చుకున్నా మనలో ఏదో ఒక మూల భయం ఉంటూనే ఉంటుంది. ఆ భయమే ఈ వ్యవస్థకు ఇంధనం. మనల్ని మనం ప్రేమించుకోవడం మరిచిపోయి మార్కెట్ చెప్పే ప్రమాణాల కోసం ప్రాకులాడుతున్నంతకాలం ఈ దోపిడీ సాగుతూనే ఉంటుంది. చివరికి మిగిలే నిశ్చలమైన నిజం ఒక్కటే: మనం మన ఆందోళనను వదిలించుకోవడానికి బయట వెతికే ప్రతి పరిష్కారం మనల్ని మరో కొత్త బానిసత్వానికి గురిచేస్తుంది. మన లోపల ఉన్న శూన్యాన్ని ఏ వస్తువుతోనూ, ఏ సేవతోనూ నింపలేము. కానీ ఈ నిజం మనకు తెలిస్తే మనం వస్తువులను కొనడం మానేస్తాం, యాప్స్ను డిలీట్ చేస్తాం. అందుకే ఈ నిజాన్ని అత్యంత జాగ్రత్తగా మనకు కనబడకుండా దాచేస్తున్నారు. మనం ఎంత అశాంతిగా ఉంటే ఈ వ్యాపార సామ్రాజ్యం అంత పటిష్టంగా ఉంటుంది. మీలోని అశాంతికి మీరు వెతుకుతున్న పరిష్కారం నిజంగా మీకోసమా, లేక మరొకరి లాభం కోసమా?